జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ప్రచారం చివరి అంకానికి చేరుకుంది. ఈ నేపథ్యంలో పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఆయన గల్లీ గల్లీ తిరుగుతూ ర్యాలీలతో ఓటర్లను కలిసి కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు కూడగడుతున్నారు. కాంగ్రెస్ గెలిస్తేనే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని, బీఆర్ఎస్ బీజేపీ నేతల బూటకపు మాటలను నమ్మొద్దని ఆయన ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఇక ఇదే అంశంపై పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తో మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రచారం చివరి అంకానికి చేరుకుంటుంది. సో ఈ నేపథ్యంలో కూడా కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా ఆ ఉప ఎన్నికపై ఫోకస్ పెట్టిందని చెప్పొచ్చు. ఈ 4 సుమారు మరికొద్ది గంటల్లో ముగుస్తున్న నేపథ్యంలో కూడా వీలైనంత వరకు మొత్తం కవర్ చేసేందుకు కూడా ర్యాలీలతో పాటు మంత్రులు కూడా ఇటు ఏదో నియోజకవర్గాలు అన్ని డివిజన్లో కలియ తిరుగుతున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. అని చెప్పండి, ఏంటి ప్రచారం మీరు ఇంత చేసినా కూడా నెల రోజుల నుండి మీరు చేసినా కూడా ఇంకా వెనకబడే ఉంది, కాంగ్రెస్ బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పేసి చెప్తుంది. వాళ్ళు అట్లా అనుకుంటే భ్రమపడితే పాపం ఈ రోజు వరకు రేపటి వరకు భ్రమపడని ప్రాక్టికల్ గా చెప్తా ఉన్నాను. 30 నుంచి 50,000 మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఇక్కడ దానికి కారణాలు కూడా చెప్తాను. ఇలా జూబ్లీ హిల్స్ లో దాదాపు 80% పైగా ప్రజలు మధ్యతరగతి, లోయర్ మధ్యతరగతి, బీద జనం ఉన్నారు. వారికి కావాల్సింది ఏంటి? వాళ్ళ జీవన విధానం మెరుగుపడాలి. 2 ఏళ్లుగా వారి జీవన విధానాన్ని మెరుగుపరుస్తూ వస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ. బీదల సంక్షేమ ధ్యేయంగా, బీదల సంక్షేమ సెంట్రిక్ గా కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నడుస్తూ ఉంది. మీరు చూస్తా ఉన్నారు, ఉచితంగా బస్సులు మైళ్ళు ప్రయాణం చేయగలుగుతున్నారు. ఇది ఒక చరిత్రాత్మకమైన కార్యక్రమం. 10 ఏళ్ళు ఎదురు చూశారు. ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే. మేము వచ్చిన తర్వాత 40 లక్షల రేషన్ కార్డులు ఇస్తే దాదాపు 14,000 చిల్లర రేషన్ కార్డులు జూబ్లీహిల్స్ ఇచ్చాం. రేషన్ కార్డు అనేది బీదవాని జీవితం చుట్టూ తిరిగేటువంటి ప్రక్రియ. సన్న బియ్యం చరిత్రాత్మక నిర్ణయం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రిగా, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు సన్న బియ్యం ఇస్తా ఉన్నారు. అన్నింటికీ అంటుతా ఉన్నాయి. 200 లోపు కరెంటు కాలుస్తే దాదాపు 60 నుంచి 70% ఇండ్లు ఇలా ఉచితంగా కరెంటు వాడుతూ ఉన్నాయి. ఉచితంగా మేము ఇంత సంక్షేమం బీద ప్రజలకు ఇస్తా ఉన్నాము. బీద ప్రజలు కూడా దాన్ని ఆస్వాదిస్తా ఉన్నారు, ఆనందిస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే మరింత సంక్షేమం వస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. జూబ్లీ హిల్స్ హైదరాబాద్ నడిమొడ్డున ఉంది. అభివృద్ధి చూస్తా ఉన్నారు. 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా చేసినాడు. ఏం అభివృద్ధి చేశారు? 15 ఏళ్ళు ఎమ్మెల్యే, 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ, కేటీఆర్ హెచ్ఎండి మన మున్సిపల్ మంత్రి. ఏం అభివృద్ధి జరిగింది జూబ్లీ హిల్స్ నియోజకవర్గం? చూడం, ఛాలెంజ్ చేస్తారు, రమ్మని చూడండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇంతో అంత అభివృద్ధి జరుగుతూ ఉంది. కావాల్సిన రోడ్లు వస్తూ ఉన్నాయి, డ్రైనేజీలు వస్తూ ఉన్నాయి, వాటర్ ట్యాంకులు వస్తూ ఉన్నాయి. అన్నిటికీ మించి బీద ప్రజలు కోరుకునే విధంగా సంక్షేమం వస్తూ ఉంది. గోపీనాథ్ చేసిన అభివృద్ధి తప్ప కాంగ్రెస్ 2 నెలల్లో కూడా 2 నెలల్లో చేసింది జీరో అంటారు. గారు చేసిన అభివృద్ధి తప్ప ఇక్కడ వేరే అభివృద్ధి కనబడలే. గోపీనాథ్ గారు అసలు మమ్మల్ని పట్టించుకోలేదు, మా దిక్కు కన్నెత్తి చూడలేదని ఎక్కడ ఏ వాడికెళ్ళినా చెప్తారు మీకు. ఇలా నవీన్ యాదవ్ గారు స్థానికుడు, విద్యావంతుడు. వేరే అభ్యర్థుల గురించి మాట్లాడిన కానీ విద్యావంతుడు, చదువుకున్నవాడు, స్థానికుడు. మీరు విద్యావంతుడు, చదువుకున్నవాడు, స్థానికుడు అంటారు. కానీ రౌడీకి లేడీకి మధ్య పోటీ జూబ్లీ హిల్స్ లో రౌడీకి ఓటేస్తారా, లేడీకి ఓటేస్తారా అని హరీష్ రావు అంటారు. ఒక్క పోలీస్ స్టేషన్ లో రౌడీ షీట్ నవీన్ మీద ఉంటే నేను దేనికైనా రెడీ. హరీష్ రావు గారు సిద్ధమా? బట్టగాల్సి పైనేస్తానంటే ప్రజలు ఒప్పుకోరు. సోషల్ మీడియాలో చూడండి, తిడుతున్నారు జనం. ఎవడండి రౌడీ అంటుంది, వాళ్ళు రౌడీలు. 10 ఏళ్ళు రౌడీల కన్నా ఎక్కువ రాష్ట్రాన్ని దోచుకున్నారు. ఇలా కవిత ఎందుకు బయటపడి తిరుగుతా ఉంది? నాకు చెప్పండి, కవిత ఎందుకు తిరుగుతుంది? ఆస్తి తగాదనే కదా, ఆస్తుల వాటల పంపకం తగాదనే కదా. ఏముండే 10 ఏళ్ల క్రితం వీళ్ళ కుటుంబ స్థితిగతులు? ఇవాళ చెల్లెకే నువ్వు ఆస్తి పంచేటటువంటి పరిస్థితులు ఉంటే ఈ రాష్ట్రానికి ఏం చేస్తావు? గోపీనాథ్ భార్య సునీతకి ఏం చేస్తావు? సునీత కుటుంబం ఇవాళ రోడ్డున పడ్డది. ఆ వ్యవహారాన్ని ఆన్సర్ ఎవరు ఇవ్వాలి? కేటీఆర్ ఇవ్వాలి కదా. వాళ్ళ తల్లి వచ్చి ఇలా బాధపడుతుంది, నా కొడుకును చూడనివ్వలేదని, కొడుకు నాకు అంత్య సంస్కారం రానివ్వలేదని ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నాడు. వీటన్నిటికీ ఎవరు జవాబు చెప్పాలి? మీ ప్రభుత్వం మరి విచారణ చేసి దోషుల్ని శిక్షించవచ్చు కదా. ఇంట్లో వస్తే రూల్ ప్రకారం, చట్టం ప్రకారం ఏది జరగాలో జరుగుతుంది. అంటే మొత్తం మీరు 50,000 మెజారిటీ అంటున్నారు. నిజంగా మీకు ఏ వర్గం వారు మీకు మద్దతు ఉన్నారు? 50,000 మెజారిటీ తప్పకుండా వస్తుంది. అన్ని వర్గాల ప్రజలు మాకు మద్దతునిస్తా ఉన్నారు. వారికి కావలసిన అభివృద్ధి, వారికి కావాల్సిన సంక్షేమము. బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ సీట్లో 0 వచ్చింది. ఈ ఒక్క సీటు వల్ల ఏమవుతుందో ప్రజలకు తెలియదా? కేటీఆర్ రాజకీయ పబ్బం కట్టుకోవడానికి, హరీష్ రావు రాజకీయ పబ్బం కట్టుకోవడం తప్ప బీద ప్రజలకు ఏమవుతుంది? జూబ్లీస్ గెలిస్తే కాంగ్రెస్ పార్టీకి వెళ్ళడం వల్ల బీద ప్రజలకి న్యాయం జరుగుతుంది. ఒక తీవ్ర ఆరోపణ చేశారు బీజేపీ నేతలు. ఏదైతే నవీన్ యాదవ్ ఎంఐఎం ముసుగులో ఉన్నటువంటి వ్యక్తి, సో కాంగ్రెస్ వ్యక్తి కాదు. ఒకవేళ ఇక్కడ కాంగ్రెస్ గెలిచినా కూడా ఎంఐఎం జెండాలు ఎగురుతాయి జూబ్లీహిల్స్ అంటున్నారు. పిచ్చి ఆలోచన. ప్రజలు నమ్ముతారా దాన్ని?
నవీన్ యాదవ్ ఇలా కాంగ్రెస్ బీఫా మీద పోటీ చేస్తూ ఉన్నాడు. కాంగ్రెస్ పరిపాలన, కాంగ్రెస్ సంక్షేమం నచ్చి అమ్మాయి మాకు సపోర్ట్ చేస్తూ ఉంది. తప్పేముంది? భాజపాతో నడుస్తూ ఉంది. చీకటి ఒప్పందం కాదని బీఆర్ఎస్ బీజేపీకి ఉన్న చీకటి ఒప్పందంలో భాగంగానే ఒక వీకెస్ట్ క్యాండిడేట్ ఇక్కడ పెట్టినారు. మీకు బీఆర్ఎస్ ఉందని చెప్పేసి బీజేపీ చీకటి ఒప్పందం ఉంటుంది. పార్టీకి ఉంటే మేము ఇంత ఓరికి ఎందుకు పోరాటం చేస్తాము? కిషన్ రెడ్డికి కేసీఆర్కు ఉన్న మైత్రి ప్రజలందరికీ తెలుసు. థ్యాంక్ యూ. చివరికి చెప్పండి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కాస్త ఇండియన్ ముస్లిం కాంగ్రెస్ గా మారింది. సో ఖచ్చితంగా ఇక్కడ కాంగ్రెస్ కాదు బీజేపీకి ఐఎంసీకే పోటీ అంటున్నాడు. వాళ్ళు అలా మాట్లాడుకునే వాళ్ళు వాస్తవ పరిస్థితి తీసుకొని మాట్లాడితే మంచిగా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఒక సెక్యులర్ పార్టీ. ఈ దేశంలో అందరు పౌరులు మాకు సమానమే. నేను ఒకటి చెప్పదలుచుకున్నాను, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 ఏళ్లుగా జరుగుతున్న అభివృద్ధి సంక్షేమం మమ్మల్ని గెలిపిస్తుంది. మొత్తంగా ఇదైతే రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి అభివృద్ధి ఖచ్చితంగా జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ ను గెలిపిస్తుందని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అంటున్నారు. ఏదైతే బండి సంజయ్ అదేవిధంగా చేస్తున్నటువంటి ఆరోపణలకు కిషన్ రెడ్డి కేటీఆర్ మైత్రి అనేది తెలంగాణ ప్రజలకు తెలుసు. ఏదైతే ఇక్కడ పి జనార్దన్ రెడ్డి ఉన్నప్పుడు చేసినటువంటి అభివృద్ధి తప్ప బీఆర్ఎస్ 10 ఏళ్లలో ఎలాంటి అభివృద్ధి చేయలేదు. మళ్ళీ నవీన్ యాదవ్ ని గెలిపిస్తే ఖచ్చితంగా జూబ్లీహిల్స్ అభివృద్ధి జరుగుతుంది. జూబ్లీహిల్స్ రాష్ట్రంతో పాటు అభివృద్ధి పటంలో కూడా నిలుస్తుందంటూ కూడా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో శ్రీనివాస్, మహా టీవీ, హైదరాబాద్.